పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం అత్యంత భయంకరమైన ఊహకందని యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తరహా ఉద్రిక్తతలు ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఒక పూర్తి స్థాయి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న ఈ శత్రుత్వం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతుంది. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అత్యంత దూకుడు, రాజీపడని విదేశీ విధానాలు, దానికి ధీటుగా ఇరాన్ చూపిస్తున్న సాయుధ ప్రతిఘటన ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన పరిణామాలు, ఉపగ్రహ చిత్రాలు మరియు అంతర్జాతీయ నాయకుల మధ్య జరుగుతున్న రహస్య మంతనాలు ఈ ప్రాంతంలో యుఎస్ ఇరాన్ వార్ 2.0 ముంచుకొస్తుందనడానికి స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన భద్రతను, వాణిజ్య మార్గాలను మరియు ఐరోపా, ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసే స్థాయికి చేరుకున్నాయి. ఈ సంక్షోభంలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం హార్ముజ్ జలసంధి. ప్రపంచ ముడి చమురు రవాణాలో దాదాపు 20% పైగా కేవలం ఈ చిన్న సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. ఈ జలసంధి ఇరాన్ భౌగోళిక ఆధీనంలో ఉంటుంది. తాజా ఉపగ్రహాల చిత్రాల ద్వారా వెలువడిన సంచలన సమాచారం ప్రకారం ఇరాన్ ఏకంగా 40కి పైగా సాయుధ దాడి నౌకలను లేదా మస్కిటో బోట్లను హార్ముజ్ జలసంధిలో మోహరించింది. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇరాన్ అనుసరించే అత్యంత ప్రమాదకరమైన విధానం ఈ మస్కిటో బోట్ల ప్రయోగం. వందలాది చిన్న, అత్యంత వేగవంతమైన పడవల్లో భారీ పేలుడు పదార్థాలు మరియు యాంటీ షిప్ క్షిపణులను అమర్చి శత్రువుల భారీ యుద్ధ నౌకలను నలువైపులా చుట్టుముట్టి ఏకకాలంలో దాడి చేసే ఈ స్వార్మ్ వ్యూహాన్ని ఇరాన్ ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలపై ప్రయోగించడానికి సన్నద్ధమవుతుంది. సముద్ర జలాల్లో అమెరికా నావికాదళం ఎంత శక్తివంతమైందైనా ఒకేసారి వందల సంఖ్యలో దూసుకువచ్చే ఈ చిన్న పడవలను పసిగట్టి అడ్డుకోవడం సాంకేతికంగా అత్యంత సవాల్తో కూడుకున్న పని. ఈ మోహరింపు ద్వారా అమెరికాకు ఇరాన్ ఒక ప్రత్యక్ష మిలిటరీ వార్నింగ్ పంపింది. కేవలం పడవలను మోహరించడమే కాకుండా ఇరాన్ హార్ముజ్ జలసంధిపై ఒక కఠినమైన, సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఏ ఒక్క వాణిజ్య నౌక కూడా భవిష్యత్తులో ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి వీల్లేదని శాశ్వత నిషేధం విధించింది. అంతేకాకుండా అమెరికా మరియు ఇతర పాశ్చాత్య శత్రు దేశాలకు చెందిన నౌకలు ఈ మార్గం గుండా వెళ్లాలంటే ఖచ్చితంగా పన్ను లేదా టోల్ చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది. ఒక సార్వభౌమ దేశం అంతర్జాతీయ జలాలపై ఈ స్థాయిలో ఆంక్షలు విధించడం ప్రపంచ వాణిజ్య నియమాలకు విరుద్ధమైనప్పటికీ అమెరికా ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఇరాన్ ప్రతీకారంగా ఈ బ్లాక్ మెయిల్ వ్యూహాన్ని ఎంచుకుంది. దీనివల్ల మధ్యప్రాచ్యం నుంచి ఆసియా, యూరప్ దేశాలకు వెళ్లాల్సిన చమురు నౌకల ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు రవాణా చేయాల్సి వస్తే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇరాన్ తీసుకుంటున్న ఈ సైనిక మరియు ఆర్థిక చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఇరాన్ గతంలో ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను లేదా రాజీ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ నిర్దాక్ష్యంగా చెత్తబుట్టలో వేశారు. ఇరాన్ శాంతి ప్రణాళికను నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను అని కుండబద్దలు కొట్టిన ట్రంప్, ఇరాన్ కనుక హద్దులు మీరి ప్రవర్తిస్తే మరోసారి ఇరాన్ భూభాగంపై తీవ్రమైన సైనిక దాడులు తప్పవని బహిరంగంగా హెచ్చరించారు. విలేకరులు దాడులు ఎప్పుడు జరుగుతాయని అడిగినప్పుడు తనదైన శైలిలో అత్యంత ఉత్కంఠభరితంగా అది ఎప్పుడనేది నేను మీకు చెబుతానులే అని సమాధానమిచ్చారు. ట్రంప్ విదేశీ విధానం ఎప్పుడూ ఇలాగే ఊహించని విధంగా ఒక రకమైన మానసిక బెదిరింపు ధోరణిలో ఉంటుంది. శాంతి చర్చల కంటే సైనిక ఒత్తిడి ద్వారానే శత్రువును లొంగదీసుకోవాలనే మాక్సిమం ప్రెషర్ వ్యూహాన్ని ట్రంప్ బలంగా నమ్ముతారు. కానీ ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ సైన్యం మరియు ఆ దేశపు అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా వార్ మోడ్లోకి ప్రవేశించాయి. అత్యవసర సైనిక సమీకరణాలు, సరిహద్దుల్లో బలగాల మోహరింపులు చేపడుతూ యుద్ధానికి సై అంటున్నాయి. ప్రపంచంలో ఏ శక్తి మమ్మల్ని బలహీనపరచలేదు అంటూ ఐఆర్జీసీ కమాండర్లు అమెరికాకు ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. అమెరికా కనుక దాడులకు తెగబడితే తాము కేవలం డిఫెన్స్లో ఉండబోమని ఇరాక్, సిరియా, లెబనాన్లో ఉన్న తమ ఫ్రాక్సీ ఉగ్రవాద గ్రూపుల ద్వారా మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై అణువణువున దాడులు చేస్తామని ఇరాన్ పరోక్ష
పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఒక అదుపు తప్పిన మిలిటరీ ఎస్కలేషన్ కు దారితీస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం అమెరికా అంతర్గత రాజకీయాలను సైతం కుదిపేస్తుంది. ఇరాన్ను ధీటుగా ఎదుర్కోవడానికి మరియు మధ్యప్రాచ్యంలో ఉన్న ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి తమ మిత్ర దేశాలను బలోపేతం చేయడానికి ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. $100 కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను ఆ దేశాలకు విక్రయించడానికి అమెరికా పార్లమెంట్ అడ్డుపడింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యెమెన్ యుద్ధంలో చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల దృష్ట్యా ఆయుధాల అమ్మకాలను డెమోక్రాట్లు మరియు కొందరు రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ట్రంప్ కాంగ్రెస్ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా తన అధ్యక్ష హోదాలోని అత్యవసర అధికారాలను ఉపయోగించి ఆయుధాల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇరాన్ ముప్పును జాతీయ భద్రతా ఎమర్జెన్సీగా చూపించి కాంగ్రెస్ ను పక్కన పెట్టడం అమెరికా రాజకీయ చరిత్రలో ఒక అసాధారణ పరిణామం. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మధ్యప్రాచ్యంలో ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా ఒక భారీ ఆయుధ సంపత్తి కలిగిన సైనిక కూటమిని అత్యంత వేగంగా సిద్ధం చేస్తోందని స్పష్టమవుతోంది. ఈ సంక్లిష్టమైన ఇరాన్-అమెరికా చదరంగంలోకి ఇప్పుడు మరో అగ్రరాజ్యం చైనా కూడా ప్రవేశించడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమావేశంలో ఈ ఇరాన్ బాంబూ షెల్ ఇష్యూ ప్రధాన అజెండాగా మారబోతోందని ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. చైనాకు ఇరాన్తో అత్యంత సన్నిహితమైన ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. పైగా చైనా తన భారీ ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాల చమురుపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఒకవేళ అమెరికా ఇరాన్పై దాడులు చేసి మధ్యప్రాచ్యంలో అస్థిరత సృష్టిస్తే చైనా ఆర్థిక వ్యవస్థకు చమురు సరఫరా ఆగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకే ఇరాన్పై తొందరపడి ఎలాంటి సైనిక చర్యలు తీసుకోవద్దని, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెంచవద్దని చైనా అమెరికాకు ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా ఖండంలో అమెరికా ఆధిపత్యాన్ని నిలవరించడానికి చైనా ఇరాన్ను ఒక పావుగా వాడుకుంటుంది. ఒకవేళ ఇరాన్కు చైనా సైనిక, ఆర్థిక మద్దతుగా నిలిస్తే అది కేవలం పశ్చిమాసియా యుద్ధంగా కాకుండా అగ్రరాజ్యాల మధ్య కోల్డ్ వార్గా మారుతుంది. ఈ భౌగోళిక రాజకీయ ఘర్షణల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముంచుకొస్తున్న ముప్పు అంతా ఇంత కాదు. ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం, దానికి కౌంటర్గా అమెరికా యుద్ధ నౌకలను మోహరించడం వల్ల ఏ క్షణంలోనైనా సముద్రంలో మిలిటరీ ఫైరింగ్ జరగవచ్చు. పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య అహంకార పోరు కాదు. ఇదొక మల్టీ లేయర్డ్ భౌగోళిక రాజకీయ యుద్ధం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన ఎమర్జెన్సీ పవర్స్ వాడి మిత్ర దేశాలకు ఆయుధాలు ఇస్తూ దాడులు చేస్తానని హెచ్చరిస్తూ ఇరాన్ను ఆర్థికంగా, సైనికంగా ఊపిరి ఆడకుండా చేయాలని చూస్తున్నారు. మరోవైపు ఇరాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, ఆర్మీని వార్ మోడ్లో ఉంచి మస్కిటో బోట్లతో హార్ముజ్ జలసంధిని లాక్ చేసి ప్రపంచాన్ని బెదిరిస్తుంది. ఈ రెండు దేశాల మొండి వైఖరి మధ్యలో చైనా లాంటి అగ్రరాజ్యాలు తమ స్వంత ప్రయోజనాల కోసం పావులు కదుపుతున్నాయి. ట్రంప్ చెప్పినట్లు ఇది నిజంగా వార్ 2.0కు దారితీస్తుందా, లేక దౌత్యపరమైన ఒత్తిళ్ల వల్ల ఇరాన్ వెనక్కి తగ్గుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం పశ్చిమాసియాలో శాంతి అనేది ఒక ఎండమావిలా మారిపోయి యావత్ ప్రపంచం మునివేళ్లపై నిలబడి భయంకరమైన యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తోంది. ఈ చారిత్రక పరిణామాలు రాబోయే దశాబ్దాల పాటు ప్రపంచ రాజకీయ మరియు ఆర్థిక ముఖచిత్రాన్ని శాసించడం ఖాయం.